ఒకవేళ రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే ఆ పార్టీ గనక అధికారంలో ఉంటే అతను ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఈ పాటికల్లా. మండలి రాధాకృష్ణ యాదవ్ గారు. ఈ మధ్యకాలంలో బోనాల చెక్కుల వివాదంలో ఇద్దరు నాయకుల మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో తరచుగా వినపడ్డటువంటి రెండు పేర్లు, ఒకటి మైనంపల్లి హనుమంతరావు గారు అయితే ఇంకొకటి మండలి రాధాకృష్ణ యాదవ్ గారు. సో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అంటే, మండలి రాధాకృష్ణ యాదవ్ గారు టీడీపీలో క్రియాశీలకంగా ఉండి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి అండ్ లోకల్స్కి చాలా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మండలి రాధాకృష్ణ యాదవ్ గారు. ఈ విషయాన్ని నేను ఎందుకు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో ఒక విలేకరి తనని అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా బాధతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ వివాదం వల్ల మొత్తం రాష్ట్రం అంతా బాగా ఫేమస్ అయిపోయారు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ మండలి రాధాకృష్ణ యాదవ్ గారు ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక క్రియాశీలకమైనటువంటి టీడీపీ కార్యకర్తనే కాదు, ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు. నమ్మినా నమ్మకపోయినా కానీ కూడా మల్కాజ్గిరే కాదు, అతనికి రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నటువంటి నెట్వర్క్ టీడీపీలో కానివ్వండి, అతని యొక్క వ్యక్తిత్వాన్ని బేస్ చేసుకునేసి నేను ఈ యొక్క విషయాన్ని మీకు చెప్తున్నాను. స్పెషల్లీ ఎందుకంటే తన గురించి నేను ఆల్మోస్ట్ 2006, 2007 తను టీడీపీలో ఉన్నప్పుడు తనను చాలా దగ్గరగా తనని యొక్క పొలిటికల్ కెరియర్ని చూసిన వానిగా అండ్ లోకల్ మల్కాజ్గిరి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు మండలి రాధాకృష్ణ యాదవ్ గారు. సో ఒక పెద్ద వ్యక్తిని మీరు క్వశ్చన్ చేసిపోయే ముందు తన యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా కాస్త తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని అడగాలి. ఎస్పెషల్లీ ఎందుకంటే అతను ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ లోకల్స్కి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మండలి రాధాకృష్ణ యాదవ్ గారు. సో ఒకవేళ గనక మన రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా అతను ఎమ్మెల్యేనే కాదు, ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఉండేవాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సో ఈ విషయాన్ని లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, లోకల్స్ కి అందుబాటులో ఉండే వ్యక్తి మండలి రాధాకృష్ణ యాదవ్ గారు అని పేరు తెచ్చుకున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు.